హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. సో ఛానల్ని చాలా గొప్పగా ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేస్తున్నందుకు మా టీం సదా మీకు రుణపడి ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే డెంటల్ వినీర్స్ అంటే ఏంటి. డెంటల్ వినీర్స్ అంటే డెంటల్ క్రౌన్స్ అని వింటారు, క్యాప్స్ అని వింటారు, పళ్ళకి క్యాప్లు వేశారు, పళ్ళకి క్యాప్లు, ఇవన్నీ వినుంటుంటారు. డెంటల్ వినీర్స్ అంటే ఏంటంటే పంటికి మీకు ఫ్రంట్ సైడ్ మాత్రమే మీకు మెజర్మెంట్ తీసుకొని వాటిని మాత్రమే ఎనామిల్ ఫ్రంట్ టైం మాత్రమే రెడ్యూస్ చేసి పైన మాత్రం అంటించే వాటిని డెంటల్ వినీర్స్ అంటారు. మరి డెంటల్ వినీర్స్కి క్యాప్స్ ఏంటి సార్? ఇది వినీర్స్ మాట్లాడేటప్పుడు క్యాప్స్ గురించి ఎందుకు మాట్లాడారంటే, వినీర్స్ కానీ క్యాప్స్ కానీ రెండిటి ఉద్దేశం ఒకటే. క్యాప్స్ వేసేది పంటి మొత్తానికి మీకు వేస్తారు. కొంతమందికి స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు ఆ ఉన్న పళ్ళ ఎగుడు దిగుళ్ళని కానీ వాటి సైజులు కానీ తగ్గించి అంతా నీట్గా ప్రాపర్గా గ్రైండ్ చేసుకొని వాటిపైన క్యాప్స్ వేస్తారు, క్రౌన్స్ వేస్తారు. కానీ కొంతమందికి ఏంటంటే అన్నిటినీ అరగదీస్తున్నారు కదా సార్, మొత్తం అరగదీస్తున్నారు కదా, ఆ ఒరిజినాలిటీ పోతుందేమో, అంటే నా టూత్ వీక్ అవుతుందేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాటి కోసం ఈ టూత్ వినీర్స్ అనేటివి వచ్చున్నాయి. అంటే ఒకటే సింపుల్ క్రౌన్ వినీర్. క్రౌన్లో ఏంటంటే పంటి మొత్తాన్ని ముందర వెనకాల సైడ్ 4 వైపులా దాన్ని అరగదీస్తారు. సో దానికి క్యాప్ వేస్తారు. అదే వినీర్స్ అని అనుకుంటే మీకు ఫ్రంట్ మాత్రమే, అది కూడా ఎంత మినిమం నీడెడో అంత మినిమం నీడెడ్ వరకు మాత్రమే వాటిపైన మీకు క్యాప్స్ లాగా పెడతారు. దాన్ని వినీర్స్ అంటారు. సరేనండి. మరి వినీర్స్ వీటికి క్రౌన్స్, ఈ క్యాప్స్ రెండిటి పని ఈక్వల్గా చేస్తాయి. రెండిటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ సేమ్ అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఒక పన్నుకి 4 వైపులా సపోర్ట్ తీసుకుని వేసుకున్న క్యాప్ కంటే కూడా ఒక పన్నుకి ఫ్రంట్ మాత్రమే ఒక వైపు లేదా 2 వైపులు మాత్రమే సపోర్ట్ తీసుకొని వేసిన వినీర్ ఖచ్చితంగా దీనికంటే తక్కువ కాలమే, తక్కువ రిటెన్షన్తో ఉంటుంది. సో కానీ వాటిలో వచ్చే లుక్ వైజ్ వాటికి ఏదైతే పర్పస్ ఉందో అది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అందువల్ల లిమిటెడ్ యూసేజ్ ఉంటుంది మనకి దేంట్లో. ఈ వినీర్స్ అనేది కొన్ని కేసులకు మాత్రమే వాడతారు. అన్ని కేసులకి వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా పేషెంట్ కన్సెంట్ తీసుకొని మీకు దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, క్రౌన్స్లో ఇవి ఉన్నాయి అనేసి చెప్పి తర్వాతే వినీర్స్ పెడతారు. అవి ముఖ్యంగా వినీర్స్ వాడేది నేను మీకు ఇందాక చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్ పర్పస్ కోసం, ఫ్రంట్ టూత్ని వాటి సైజు, షేపు, కలర్ చేంజ్ చేయడం కోసం వాడతారు. ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకేమైనా మరిన్ని డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. లేదంటే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.